హార్పిక్ తాగి 2 నెలలు అయింది. మొత్తం అన్నవాహిక మూసుకొని పోయిందనమాట. సన్నగా అయిపోయింది పేషెంట్. ఏం తినలేకపోతుంది. ఇక్కడ చూస్తే ఆ అన్నవాహిక మొత్తం మూసుకుపోయిందనమాట. ఇది ఎండోస్కోపీలో చూస్తే అన్నవాహిక మొత్తం మూసుకొని పోయింది. సో తినలేకపోతుంది. కడుపు కూడా కాలిపోయింది. కడుపు కాలిపోయి మొత్తం మూసుకొని పోయిందనమాట. టాయిలెట్ క్లీన్ చేసే హార్పిక్ తాగితే ఇట్లాగే ఉంటుంది జీవితం. చాలా కాలిపోయింది. ఆమె చావలేదు, కానీ అన్నవాహిక కడుపు మొత్తం కాలిపోయి మూసుకొని పోయినాయి అన్నమాట. ఇప్పుడు తనకు మింగలేదు, కక్కలేదు. చాలా హీనమైన పరిస్థితి ఇది. ఇప్పుడు మనము ఎండోస్కోపీ ద్వారా దాన్ని పెద్దగా చేస్తున్నాం, అంటే తినడానికి దారి చేస్తున్నాం. సో ఇది చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైనది. సో దయచేసి ఎవరు హార్పిక్ తాగద్దండి. హార్పిక్ తాగి ఈ సమస్య కొని తెచ్చుకోకండి. ట్రీట్మెంట్ చాలా కష్టము, చాలా బాధాకరమైన ట్రీట్మెంట్, చాలా టైం పడుతుంది ట్రీట్మెంట్. ఇలాంటి ట్రీట్మెంట్ మరీ చేసుకోవాలి. ఎండోస్కోపీ ద్వారా పెద్దగా చేసుకోవాలి దాన్ని. అదే కాకుండా ఇది సరిపోకపోతే ఆపరేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇది చూడండి, ఇంతలా ట్యూబ్ నోట్లోకి వేయడం చూస్తున్నారు కదా. సో ఈ ట్యూబ్ వేసి ఎక్కడ మూసుకోపోయిందో దాన్ని పెద్దగా చేస్తున్నాం. దాన్ని ఎండోస్కోపిక్ డైలటేషన్ అని చెప్తాం. సో యాసిడ్ దాగి అన్నవాహిక మూసుకోపోతే ఎండోస్కోపిక్ డైలటేషన్ చేసుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చేస్తూనే ఉండాలి. ఇక తినలేదు కాబట్టి చేసి పెద్దగా చేసుకోవాలి దాన్ని. సో ఇది సరిపోకపోతే, ఇది పని చేయకపోతే దానికి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. కృష్ణ, ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నా సార్. ఏమైంది మీకు? ఏం ప్రాబ్లం ఉందని చెప్పండి. ఏదో యాసిడ్ తాగితే దాని నుంచి ప్రాబ్లం జరిగింది సార్. ఏమైంది? యాసిడ్ తాగితేనే ప్రాబ్లం. ఎన్నేళ్ళ కిందట? ఒక 8 ఏళ్ళ కిందట. ఏమైంది? దాని యాసిడ్ తాగితే ఏమైంది? ఇక్కడ బగ్గున మండినట్లయి నీళ్లు పోసుకొని మళ్ళీ నేను మింగేశాను. దాని ఒక ఆవిరి అనేది లోనికి పోయి లోనంగా ఏమైందో. సో అన్నవాహిక మూసుకుపోయింది. ఏం ఆపరేషన్ చేశారు నీకు? ఇక్కడ చేశారు, ఇక్కడ చేశారు సార్. కోలోప్లాస్టీ చేశారు. ఎప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను బాగానే ఉన్నాను సార్. తినగలుగుతున్నారా? ఆహారం బాగా తినగలుగుతున్నారా? తినగలుగుతున్నా సార్. ఏ ఇబ్బంది లేదు. మంచినీళ్ళు తాగడం అన్నిటికీ ఇబ్బంది. సో అన్ని తింటున్నా, కానీ ఎప్పుడన్నా చాలా గుట్టుకున్నాను మింగితమ్మం కదా, కొంచెం ఆగినట్లు అనిపిస్తుంది అంతే. బట్ అదర్వైజ్ నార్మల్ గా అన్నం తినగలుగుతా. పెరుగు పోసుకొని దాని పలస పోసుకొని తినగలుగుతా. నార్మల్ గా అన్ని తినగలుగుతున్నారు. మటన్ కానీ చికెన్ కానీ ఏదో తింటూ తినడానికి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు, అన్ని తినగలుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఆయాసం, నీరసం అట్లంతా ఏం లేదు. నీరసం ఆయాసం కానీ. ఎన్నేళ్ళు అయింది ఆపరేషన్? ఇప్పుడు కనీసం ఒక 8 years అయిపోయింది. ఓకే, బాగున్నారు. సో పెద్ద పేగు తీసుకుపోయి లోపల ఎక్కడ